హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసు కీలక మలుపు తిరిగింది. శివబాలకృష్ణ సోదరుడు శివ నవీన్ కుమార్ అరెస్టు చేసింది ఏసీబీ. 3 రోజుల పాటు నవీన్ కుమార్ ను విచారించి అరెస్టు చేసింది ఏసీబీ. శివ నవీన్ కుమార్ బినామీగా ఉన్నట్లుగా గుర్తించింది. బాలకృష్ణకు బినామీగా ఉండి 100 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్టుగా నిర్ధారించారు ఏసీబీ అధికారులు. ఇప్పటికే శివ బాలకృష్ణను 8 రోజుల కస్టడీలో భాగంగా ప్రశ్నిస్తోంది ఏసీబీ. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లా అందిస్తారు. రమేష్ వైట్లా, మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో కీలక మలుపు తిరిగిందని చెప్పొచ్చు. ఈ కేసు సంబంధించి చాలా మంది బినామీలు ఉన్నారు. అయితే బినామీలని దాదాపు 5 రోజుల పాటు అటు ఏసీబీ అధికారులు పిలిచి విచారించారు. వాళ్ళ దగ్గర నుంచి చాలా సమాచారం సేకరించారు. అయితే దాదాపు హైదరాబాద్ శివార్ ప్రాంతంలో దాదాపుగా 120 ఎకరాల పైచిలకు ల్యాండ్ ని అటు శివబాలకృష్ణ సంబంధించిన బినామీల పేర్ల మీద గుర్తించారు. దీంతో పాటుగా ఫ్లాట్లు లెక్కకు మించి కూడా ఫ్లాట్లు, తర్వాత ఓపెన్ ఫ్లాట్ తో పాటు విల్లాలను కూడా గుర్తించారు. అయితే ఇవన్నీ కూడా దాదాపు అన్ని కూడా బినామీ పేర్లతోటి ఉన్నాయని చెప్పి అధికారులు తేల్చడం జరిగింది. ముఖ్యంగా శివబాలకృష్ణ సోదరైన శివ నవీన్ కుమార్ తో పాటు అతని కుటుంబ సభ్యుల పేర్ల మీద బినామీ పేర్లతోటి ఈ ఆస్తులు ఉన్నట్టుగా అధికారులు గుర్తించి ఈ మేరకు శివ నవీన్ కుమార్ ని 3 రోజుల పాటు అటు ఏసీబీ అధికారులు పిలిచి విచారించి అతనికి బినామీగా ఎక్కడెక్కడ ఉన్నారు, ఎన్ని ఆస్తుల పేర్ల మీద ఉన్నాయి, ఏ కంపెనీలో బినామీగా ఉన్నారని తేలిన తర్వాత శివ బాలకృష్ణకి బినామీగా ఉన్న అతని సోదరైన శివ నవీన్ కుమార్ ని ఏసీబీ అధికారులు కొద్దిసేపు క్రితం అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని రేపు కోర్టులో హాజరుపరుస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ 7 రోజులు శివ బాలకృష్ణని ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో విచారించారు. చాలా రియల్ ఎస్టేట్ కంపెనీలో ముఖ్యంగా చూస్తే ఆదిత్య కావచ్చు, ఫినిక్స్ లాంటి కంపెనీలో పెద్ద ఎత్తున ఆ కంపెనీలకు లబ్ధి చేకూర్చి వాటికి సంబంధించి లబ్ధిని లాభం రూపంలో, పెట్టుబడి రూపంలో తీసుకురాని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. ఆ ఫినిక్స్ కావచ్చు, ఆదిత్య సంబంధించిన రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే పిలిచి విచారించారు. వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. అయితే ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళందరిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఏసీబీ చెప్తుంది. దీంట్లో భాగంగానే శివ బాలకృష్ణకి బినామీగా ఉన్న శివ నవీన్ కుమార్ ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. రేపు రిమాండ్ చేసి కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ రమేష్ వైట్లా.